ఒక ఘోరమైన దారుణమైన ప్రాంక్ చేయబోతున్నాం. అది ఏంటి అని అంటే ఏంటా సంఘటన? దేవుడా ఏంటో ఊరికనే అడుగుతున్నా సరే ఎందుకలా సీరియస్ అవుతావు? ఏంటో చూపేంటి? అంతే నాకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రా చేసామంటే బాబు ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పు. కొడతా ప్రియంగా మాట్లాడుతుంటే కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నాకు చాలా హర్టింగ్ అనిపించింది. నువ్వే మాట్లాడు వాళ్ళతో. ఖాళీగా ఇంట్లో కూర్చో బలంగా ఫిక్స్ అయ్యాను దాన్ని భయపెడదామని. నైట్లో వచ్చేసి అసలు నాకు లైట్లే కాలు ప్లాన్ చేయండి. నరాలు కట్ అయిపోయింది. దవడమే కొడతాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదేష్ను. సో ఈరోజు నేను మార్నింగ్ ఒక వీడియో అండ్ ఇప్పుడు ఒక వీడియో ప్లాన్ చేశాను. సో ఈ వీడియో అయితే నిజంగా సిద్ధుని చాలా చాలా భారీగా ప్రాంక్ చేయాలి అని ప్లాన్ చేశాను అనమాట. సో ఈ ప్రాంక్ చేసే విధానంలో సిద్ధు నన్ను కొట్టొచ్చు, తిట్టొచ్చు, ఇంట్లో పెద్ద గొడవ అయిపోవచ్చు. ఈ వీడియో రిలీజ్ అయిపోయిన తర్వాత మాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చేసి అలా జరిగిందా, ఇది నిజమేనా, అది అబద్ధమా, అది ఇది అని మాట్లాడతారు. అండ్ దాని తర్వాత కమెంట్స్ కూడా కింద మీరు అందరూ అక్క ఇలాంటివి చేయకండి అక్క, వద్దక్క ఇలా మాట్లాడతారనమాట. సో అలాంటి ఒక ఘోరమైన దారుణమైన ప్రాంక్ చేయబోతున్నాం. అది ఏంటి అని అంటే ఏంటా సంఘటన? ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే ఒక ప్రాబ్లం, కామన్ ప్రాబ్లం. అత్త కోడల మధ్య కొన్ని చిన్న చిన్న గొడవలు ఏమైనా అయినాయి అనుకోండి, హస్బెండ్స్తో ఎలా మాట్లాడతారు అండ్ గొడవ అయ్యింది అని చెప్పి వాళ్ళని ఎలా రాచి రంపాలు పెట్టేస్తారు. సో సిద్ధు రియాక్షన్ ఎలాగా ఉంటుంది, అసలు తను నమ్ముతాడా నమ్మడా, అసలు గొడవ ఏమైంది, ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. తను మనకంటే షూటింగ్ లేదు బయసు, తనంటే ఇప్పుడు కొంచెం 2 సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు అనమాట. వచ్చిన తర్వాత తను ఏం మాట్లాడతాడు, ఏమైంది అని అడుగుతాడు, పెద్ద గొడవ అయింది, పెంట అయింది అని చెప్తాడు. దాన్ని బట్టి ఏం జరుగుతుంది ఏం చూద్దాం. కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది కానీ అర్థమైంది. మనం అయితే కెమెరా సెట్ చేయాలి. సో ఇలాగా మనం కెమెరాని సెట్ చేసి ఫ్లవర్ వాజుల మధ్యలో పెట్టామన్నమాట. ఇప్పుడు నేను లైట్స్ ఆఫ్ చేసి పడుకుంటా. ఇది ఎంతసేపు రోల్ అవుతుందో నాకు తెలీదు, ఎడిట్లో కట్ చేసుకుంటాం. దేవుడా ఏంటో మా అత్తయ్యకి నాకు అసలు ఎప్పుడు గొడవ లేదు, గొడవ అయినట్టు చేయాలి ఇప్పుడు. ఓకే యా తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. తిన్నావా? కనీసం ఫోన్ ఏం చేయమంటే నాకు ఎవరైనా ఫోన్ చేసి అడుగుతున్నారా ఎలా ఉంది ఏంటి అది అని, నేనెందుకు చేయాలి? ఏంటి కనీసం అంటే వస్తున్నాము ఏంటి ఫోను ఏమి ఉండదా? చెయ్యని సిద్ధు. ఊరికనే అడుగుతున్నా సరే ఎందుకలా సీరియస్ అవుతావు? ఏం జరిగిందో ఏంటో తెలుసుకోవాలి, సీరియస్ అవ్వకపోతే ఏం జరిగింది ఏంటి తొక్కలది ఊరికి ఏం జరిగింది అంటావు. ఎలా అనిపిస్తుంది సిద్ధు? అని ఒక్కసారి ఆ అమ్మాయి లెగుస్తుందండి. మాట్లాడకు సిద్ధు. ఏం మాట్లాడుకో, బూతులు వస్తాయి ఇంకా నాకు ఊరుకుని అంటే. నేనే అలసిపోయి వచ్చాను. ఏంటో చూపేంటి? పొద్దున్న నుంచి నేను ఇంట్లోనే ఉన్నాను తెలుసా, బయటకు రాలేదు. ఎందుకు? ఫ్యాన్ కట్టు. అంతే నాకు కూడా ఇదేంటి కొత్తగా? పొద్దున్న నుంచి ఆవిడ ఆ రూమ్ లోనే ఉన్నారు, నేను ఈ రూమ్ లోనే ఉన్నా. ఆయాష్ మాత్రం ఆడుతూ ఉన్నాడు. పొద్దున్న నుంచి ఏమీ తినలేదా? పొద్దున్న నుంచి నేను అడగనా? అసలు నీతో వచ్చిన ప్రాబ్లమే ఇది సిద్ధు. ఏదైనా ఒక ఇష్యూ అయిందంటే నేను వెళ్ళిపోనా, నేను అడగనా అని అంటావు, కానీ అసలు ఏం జరిగింది ఏంటని ఫస్ట్ నన్ను అడగవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రా చేసామంటే అసలు చిరాకు పడి ఉన్నాను, మంటెక్కిపోయి ఉన్నాను. ఎప్పుడైనా ఎప్పుడు జరిగినా నేను వెళ్ళి అడిగేస్తాను. ఎప్పుడు జరిగింది అసలు? అమ్మా అడగకు. ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పు.
కొడతా ప్రియాంక. ఏమండి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏంట్రా గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్? అసలు ఎందుకు కొడతావు? మాట్లాడితే కొడతావు. చెప్పబ్బా ఏంటి ఏమైందో చెప్పొచ్చు కదా. ఎలా పెట్టుకుని ముడుచుకుని పట్టుకుని పిల్లడిగానే ఏమైనా పెట్టావా? ఇలా గొడవ అయింది కదా, వచ్చి గోల్ గోల్ చేస్తాను, నాకు కొట్టా. ఆయన కొట్టావు. మనిషిగా పశువు అని నాకు అర్థం కాదు. పిల్లోడి మీద చేయి చేసుకోవద్దని నేను 100 సార్లు చెప్తున్నాను. ప్రతిదీ కాంప్రమైజ్ అవుతూ ఉంటే ఇప్పుడు మాట్లాడుతుంది నీతోటే ఊరిగా అడుగుతున్నాను అసలు ఏంటి ప్రాబ్లం, ఏమైంది? నేను బొట్టు పెట్టుకోలేదన్నా. బొట్టు పెట్టుకోలేదన్నారా? బొట్టు పెట్టుకోవడం అనేది అసలు కారణమే కాదు. మన పెళ్ళి అయినప్పటి నుంచి కూడా ఓన్లీ నిన్నే వెనకేసుకుంటూనే వస్తారు, నిన్నేమనని ఎవరు. అయితే నాకు అసలు నమ్మాలని కూడా లేదు. మరి మా బాధ్యం ఏమన్నా అన్నారా? అసలు నీకంటూ ఒక వాల్యూ ఇస్తున్నాను ప్రియా, అది మైండ్ లో పెట్టుకో, అర్థమవుతుందా? ఫ్యాన్ అయిపోదు, పక్క అయిపోదు. అయిపోయింది అంతనా? నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా మా దగ్గర నుంచి ప్రాంక్స్ ఎలా ఉంటాయి ఏంటి అని. దట్స్ వాట్ ఐ వాంట్. సో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ బ్లాగ్ అండ్ ఇప్పటి వరకు ఎక్కడ కని విని చూడని ఎరగని టైప్ అన్నమాట ఇది. ఎందుకంటే సో ఫస్ట్ నేను చాలా భారీగా ప్లాన్ చేసా ఒక ప్రాంక్. బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే బ్రదర్. ఏదో ఒక విధంగా సిద్ధుని కొంచెం ఏడిపించాలి అండ్ తనకి నాకు ఒక పెద్ద ఇష్యూ అవ్వాలి అని ఒక వ్లాగ్ లాగా ప్లాన్ చేశాను. చేసి అదంతా చేసినప్పుడు అది చాలా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అన్నమాట. ఎస్, సేమ్ నేను లొకేషన్లో ఏదైతే గెటప్ వేసుకుని మనము బయలుదేరామో అలానే ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంటికి వచ్చేసేటప్పటికి ఆబ్వియస్లీ మనం వచ్చేటప్పటికి 10 అవుతుంది. సిద్ధుది రామోజీ ఫిలిం సిటీ కాబట్టి తనకి ఇంకొంచెం టైం పడుతుంది. అయాన్ష్ అత్తయ్య మావయ్య పడుకుని పోయారు కాబట్టి మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ చెప్పా కదా నట విశ్వరూపం అని, అంతేం ఉండదు వచ్చి, కానీ ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటి. బట్ కొన్ని ఫ్లోలో ఏమన్నా వచ్చినాయి అని అంటే కనుక నేను ట్రిమ్ చేసేస్తా. ఇప్పుడు కెమెరా సెట్ చేద్దాం. మనం ఒక చోట ఫ్లవర్ వాజ్ అడ్డం పెట్టుకుని పెట్టాలి, చాలా జాగ్రత్తగా చేయాలి. ఐడియా వింటుంటేనే ఎంత థ్రిల్లింగ్ గా ఉంది. అండ్ నేను ఎప్పుడు చెప్తా ప్రాంక్స్ చేసేటప్పుడు నిపుణుల పర్యవేక్షణలో జరిగింది అని చెప్పి. సో మీరు ఎవరు కూడా ఇంట్లో ట్రై చేయొద్దు, మళ్ళీ నన్ను తిడతారు కింద. ఇలా పెట్టా కెమెరా కనిపించకుండా. సో సిద్ధు వస్తే డోర్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి. దీన్ని రోల్ చేసి అలా వదిలేస్తా. ఏ టైం వరకు వస్తే ఆ టైం వరకు. ఓకే, కూర్చుందాం అట్లా. ఒకవేళ మధ్యలో సిద్ధు ఫోన్ చేస్తే ఏం చేయాలి మనం? అరే రే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. అప్పుడప్పుడు ఏం సైలెంట్లో ఉంది అని అనుకుంటా వచ్చేస్తాడు. ఇంటికడే కూర్చున్నాం, లైట్ వేస్తాం. ఇంకా రెడీ అవ్వలేదు. తిన్నా ఏంటి అలా కూర్చున్నావు? రేపటి నుంచి నాకు షూట్ లేదు. అయిపోయినప్పుడే లేదు, నేనే వెళ్ళట్లేదు. ఏ నేనే వెళ్ళట్లేదు. ఎందుకు? పడుకున్నాడు. ఏమో సిద్ధు, నేనైతే వచ్చాను. వచ్చిన తర్వాత నుంచి నాకు మైండ్ ఏం పని చేయలేదు. నీతో మాట్లాడదాము అని చెప్పి అనుకున్నా. మళ్ళీ నువ్వు డ్రైవింగ్ లో ఉంటావు అని చెప్పి ఫోన్ చేయలేదు. ఇన్ని 4 years నుంచి వర్క్ చేస్తున్నా కదా త్రినైనిలో, కొంచెం రెమ్యునరేషన్ హైక్ చేయండి అని చెప్పాను.
అంటే డబుల్ చేయమని చెప్పా. అలా ఎలా కుదురుతుంది? అలా వచ్చేసి ఇంకా క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేసి ఈ పనుల్లో కనిపించలేదు. అదో చూడు అలానే ఉంది చూడు. అప్పటి నుంచి అలా కూర్చున్నా. అక్కడ తీసేసి వస్తావు కదా మేకప్ మొత్తం డ్రెస్ చేంజ్ చేసుకున్నావు. చెప్పానుగా ఇంకా అలా గొడవ వచ్చేసామని. ఎక్కడో కొడుతుంది సీనా. ఏమంటే అసలు ఏమన్నారు అసలు? మనీ అడిగితే అంత సీన్ లేదండి, అంత బడ్జెట్ ఏం లేదు అది ఇది అని అన్నారు. నేనేంటి నవ్వకు సిద్ధు, కోపం వస్తుంది నాకు. అంత సీన్ లేదు మీకు అని అన్నారు. నేను అన్నాను ఇప్పుడు మామూలుగా నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అదే త్రినైని సీరియల్ ఆల్మోస్ట్ 4 years నుంచి చేస్తున్నాం కదండి. చేస్తున్నప్పుడు మరి నాకు కొంచెం పెంచాలి కదా అమౌంట్, డబల్ చేయండి అని అన్నా. చేయండి అంటే కుదరదు అది అని చెప్పి మాట్లాడారు. అయితే నేను ఇంకా చేయలేనండి, మీరు పెంచలేకపోతే అది అని చెప్పాను. అంతే, సరే అయితే మీరు చేయలేకపోతే మీరు వెళ్ళిపోవచ్చు, మేము వేరే వాళ్ళని రీప్లేస్ చేసుకుంటాం అన్నారు. ఆయన అసలు రీప్లేస్మెంట్ అలా ఎలా చేస్తారు సిద్ధు? ఇప్పుడు మామూలుగా చాలా మంది అడుగుతూ ఉంటారు కదా, త్రినైని సీరియల్ మీకోసమే చూస్తున్నాం అది ఇది అని చెప్పి అంటూ ఉంటారు. ఎంతమంది అనలేదు మనల్ని బయట. హాసిని క్యారెక్టర్ అంటే అంత ఇది ఉంది, అలాంటప్పుడు వాళ్ళు ఎలా చెప్తారు అంత సింపుల్ గా రీప్లేస్మెంట్ చేసేసుకుంటా అని? కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నాకు చాలా హర్టింగ్ అనిపించింది. నువ్వేం మాట్లాడవా వాళ్ళతో? నిజంగానా? నిజమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నపూర్ణ వాళ్ళు అలా చేయరు. చందు అంటే నేను చేస్తానా నేను చేస్తానా నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది. ఇంకా ఏదో అయి ఉండొచ్చు అంతే, ఏదైనా ఇష్యూ ఏదో అయి ఉండాలి. ఇంటెలిజెంట్ ఫెలో. చెయ్యాలి అని అనుకోవట్లేదు, చెయ్యట్లేదు. ఖాళీగా ఇంట్లో కూర్చో. అంటే నువ్వైతే హీరోగా అన్ని చేసుకుని ఇది చేయొచ్చు, మరి నాకు నేను 6 సంవత్సరాల నుంచి చేస్తున్నప్పుడు నాకు అంత డబ్బులు ఎవరైనా వాళ్ళు. ఇప్పుడు కూల్ గా ఆలోచించు. నేనేమంటున్నా అంటే చేస్తాను అంటావు, చెయ్యను అంటావు. డబ్బులు పెంచితే చేస్తాను అని అంటున్నా. న్యాచురల్ గా మాట్లాడలేదు, ఏదో కొంచెం ప్రాంక్ లాంటి ఏమైనా చేస్తాం. కెమెరా ఎక్కడైనా పెట్టావా? మరి ఎందుకు అలా అంటారు? వాళ్ళు ఏమో అలా అంటారో నాకు అది బాగా తెలుసు. టెన్షన్ పడుకున్నాడా ఏంటి? కొంచెం మూడ్ చేంజ్ చేస్తున్నానే. ఏంటి? బ్లూ కలర్ పౌచ్లో అందులో కనబడలేదు నాకు. నేనే అంత దూరం నుంచి వచ్చాను. ఇప్పుడు ప్రాంక్లు ఇవన్నీ అవసరమా? ఫ్రాంక్ ఫెయిల్. ఏదన్నా కొంచెం ఇన్నోవేటివ్గా చేయాలి. ఇన్నోవేటివ్గా చేయాలి. ఇంకోసారి నా కళ్ళ ముందు కనబడడం అంటే తత్కాల టికెట్ బుక్ చేయించేస్తాను. దీన్ని ప్రాంక్ అంటారు అసలు. సో ఇది కూడా రికార్డ్ చేయడం ఎందుకు, బొక్కే కదా. సో యా, అలాగా త్రినైని ప్రాంక్ అనేది అటర్ ఫ్లాప్ అయిపోయింది. సో దాని తర్వాత ఇంకొక ప్రాంక్ గురించి చెప్తా. అదేంటంటే సిద్ధు పాపం నడుం విరిగిపోయింది అని చెప్పి ఏమిటండి మీరు మాట్లాడేది? చాలా హడావిడి చేసేసాడు. నాకు అది ఫస్ట్ అంతా చూసినప్పుడు అయ్యో పాపం అని అనుకున్నా. నెక్స్ట్ కొంచెం అంటే ఇంకా కొంచెం కంటిన్యూ అవుతూ ఉన్న కొద్దీ నన్ను అసలు పట్టుకోనివ్వట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే వద్దు అని అంటున్నాడు, లెగట్లేదు, ముందుకు రావట్లేదు, కనీసం ఫోన్ చేసి కూడా చెప్పలేదు ఇలా జరిగింది అనేది. అని కొంచెం డౌట్ వచ్చి ఏదో చిన్న జమ్కి ఇద్దాము అని చెప్పి నేను అయాన్షకు కూడా దెబ్బ తగిలింది చూసావా అని చెప్పేటప్పటికి అసలు కంప్లీట్ మనోడికి ప్యాక్ అయిపోయి అంతా బయటపడిపోయాడు అనమాట. సో అది సిద్ధు చేసిన ప్రాంక్. దారుణంగా ఫ్లాప్ అయ్యాడు పాపం సిద్ధు. చాలా కష్టపడ్డాడు ప్రాంక్ చేయడానికి. బట్ అప్పటికి నేను అడిగాను, ఓకే పోనీ యాక్ట్ చేయనా వీడియో కోసం అన్నట్టు అడిగాను. తను సాటిస్ఫై అవుతాడు కదా అని. చీతు అని అన్నాడు అనమాట. సో అది కూడా మన దగ్గర ఫుటేజ్ ఉంది కాబట్టి నేను మీకు చూపించగలుగుతున్నాను. హలో ఎవ్రీవాన్. యాక్చువల్లీ ఈరోజు జిమ్లో డెడ్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు కొంచెం బ్యాక్ రాంగ్ పోస్టర్ పడి చిన్న పెయిన్ వచ్చింది. సో అప్పుడు నాకైతే ఒక భయంకరమైన ఆలోచన వచ్చింది అనమాట. సారీ, విష్ణు ఏదో చెప్తుంది ఏంటది దారుణమైన ఆలోచనలు. ఆ టైప్లో ఒక ఆలోచన వచ్చింది. ఏంటనంటే సో నాకు జిమ్లో వర్కౌట్ చేస్తున్నప్పుడు యాక్సిడెంటల్గా ఏదో బ్యాక్ పెయిన్ వచ్చింది. ఇంకా అసలు జిమ్ చేయకూడదేమో, నాకు అర్థం కావట్లేదు, నడవడానికి కూడా అవ్వట్లేదు అని ఇంటికి వెళ్ళి పడిపోయి దొల్లేసి సో అతి చేసి
దాన్ని గట్టిగా భయపడదాము, ప్రాంక్ చేద్దామని నేను గట్టిగా బలంగా ఫిక్స్ అయి ఉన్నాను. సో తనను మాత్రం అసలు వదే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా నా మీదే ప్రాంక్స్ చేసి నేను దాన్ని రివర్స్ ప్రాంక్ చేద్దాం అనుకునేసరికి నన్ను ఏదో ఒకటి చేసి ఎప్పుడో శ్మశానం పెట్టి డిన్నర్ అని చెప్పి డిన్నర్ తీసుకెళ్తాను శ్మశానానికి తీసుకెళ్ళిపోయాయి కదా, అది ఒక్కటి తప్ప మిగతా అన్ని ఆల్ ప్రాంక్స్ నా మీద సృష్టించినాయి. పాపం ఫీల్ అన్నట్టున్నారు. సో ఈసారి మాత్రం బలంగా ఫిక్స్ అయ్యాను దాన్ని భయపెడదామని. 100% నేను దాన్ని భయపెట్టాలి, అది ఇది అని గోల చేసేసి బెంబేలు ఎత్తిపోయి ఇలా చేస్తే దాని రియాక్షన్ ఎలా ఉంటుందో క్యాప్చర్ చేద్దాం, చూద్దాం. ఓకే, ఆ జిమ్ టైం అయిపోయింది, కొంచెం ప్రిపేర్ అవ్వాలి ఎలా చేయాలి ఏంటనేది. డోర్ దగ్గర నుంచి ఫస్ట్ మీకు చూపిస్తా ఎవరన్నా ఉన్నారా లేదా అని. ఎవరు లేకపోతే మాత్రం ఈ ప్రాంక్ సక్సెస్. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. బేసిక్గా ఈరోజు నైట్ టైం జిమ్ అనమాట. సో ఇంటికి వచ్చేసాను, టైం 10 అయింది. సో కీ తెచ్చేసుకున్నాను. స్లో లైట్ అది ఎవరు లేరు, లైట్ వేయకుండా స్లోగా కెమెరా సెట్ చేసేసుకుని చేద్దామా? ఎలా చేద్దాం? లైట్ లేదు బట్ ఏగో కెమెరా ఇది ఉంది కదా, ఈ లోపల ఇలా పెట్టేసామంటే ఓకే. ఒకసారి లైట్ వేసి చూస్తాను, కెమెరా యాంగిల్ కరెక్ట్గా ఉందో, సోఫా కనబడుతుందో లేదో చూస్తా. కెమెరా యాంగిల్ బాగానే ఉంది కానీ సోఫా కొంచెం పైకి ఉంది కదా, దీన్ని టిల్ డౌన్ చేసుకుంటే బెటర్ ఏమో. ఇలా ఉంది కాబట్టి వచ్చి मस्त शेड्स होणार नीला अप्पा कमला हासन లెట్స్ స్టార్ట్. కానీ లైట్ ఆఫ్ చేసేస్తా. దారుణమైన ఆలోచనతో పకడ్బందీగా ప్లాన్ చేశాను మైక్. లెట్స్ బిగిన్ ద షో. నా పళ్ళు ఎక్కడ ఉన్నాయి, నా కళ్ళు ఎక్కడ ఉన్నాయి, నా ముఖం ఎక్కడ ఉన్నదో నాకు ఏం కనబడట్లేదు. అక్కడికి వెళ్ళి ప్రియా 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 అని గట్టిగా అరిస్తే కానీ బయటికి రాదు. బెడ్రూమ్లో ఉంది మేడం. ప్రియా ప్రియా ప్రియా, జిమ్లో చిన్న యాక్సిడెంట్ అయింది. లైట్ వేస్తే ఏ అరవక్క కాదు, నాకు మెంటలు వచ్చేది. ఫస్ట్ లైట్ అయ్యి నువ్వు చూడడానికి ఏం లేదు, నడుగు విరిగిపోయింది. ఎవడమన్నాడు నిన్ను అర్ధరాత్రి పూట జిమ్కి మాట్లాడితే జిమ్కి వెళ్ళిపోవడం ఏదో కొంచెం సార్లు చెయ్యాలి, లేకపోతే కాలు పట్టేసుకుని లేపేయకూడదు ప్రియా. ఏంటారు మెంటలు వచ్చేసి అసలు నాకు నా కాలు చేతులు లేపడం అవ్వట్లేదు, అసలు లేగట్లే కాలు. హాస్పిటల్కి కూడా నేను స్ట్రెచ్చర్ ఏమన్నా ప్లాన్ చేయండి. స్ట్రెచ్చరా ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. కృష్ణాగడికి ఎవరికైనా ఫోన్ చేయవా ప్లీజ్? అవ్వట్లేదు ప్రియా, నాకు అది డెడ్ లిఫ్ట్ చేశాను, రాంగ్ పోస్టర్ పడింది, నడుము ఇదైపోయింది. అక్కడ నుంచి మళ్ళీ జిమ్ లో పరుగు అక్కడ జిమ్ లో పరుగు పోతే స్లోగా మెల్లగా పాపం వచ్చేసి ఉంటాయి. ఇంకా అవ్వట్లే. ఏం చేస్తున్నావు? నీ ఎంత కామ్గా ఉంటావు ఇప్పుడు నాకు అర్థం కాదు. నువ్వు అసలు మనిషిలో పసులో నాకు అర్థం కాదు. నీకేమన్నా చిన్న గోరుకి ఏమన్నా తగిలినా సరే నీ అల్లల్లో ఆడిపోతుంది తెలుసా? అల్లల్లో ఆడిపోతుంది తెలుసా? నాకు నడిగిపోయినా అలా చేయకూడదు. ఇది ఆన్ చేయదు, పైకి లేస్తుంది. ఇక్కడ బట్టన్ ఉంటుంది, దవడమే కొట్టేది. అసలు ఏమీ తెలియదు. నా నడుము అంటే విరిగిపోయింది, నీ నడుము వంచడానికి ఏంటి ప్రాబ్లము? నువ్వు మొత్తం అంత దాని మీద కూర్చుంటా వెళ్ళలేదు. నేనేం ఓవర్ చేయట్లేదే, నిజంగానే అదేదో
ఏదో హాస్పిటల్ ఏం నాకేం అర్థం కావాలి. నాకు కృష్ణ ఫోన్ చేస్తానంటే వద్దానంటూ అది పడుకోనంటూ అదంతా ఇది చేయకు. వాళ్ళు ఆటోమేటిక్ గా లేవాలి కానీ అసలు నీకు అర్థం ఏదో తేడాగా ఉందేంటి? అయాన్స్ కూడా పడ్డాడు తెలుసా? హయాన్ సింగ్ పడ్డాడు. పడితే ఊరికి చెప్పు కదా. బ్లడ్ వచ్చిందా నిజంగా? ఎందుకంటే చెప్పాను నిజంగా అది బ్లడ్ వచ్చిందా? ఏం కాదు. బాగా ఏమైంది? ఎందుకు అలా చేసావు? ఏం చేస్తాం, ఏదో ఒక చిన్న కక్కుర్తి కొద్దీ ఒక ప్లాన్ వేసుకుని నేను ఏదో ఒక వీడియో చేద్దాం అనుకుని వచ్చా. వీడియో ఎందుకు ఫోన్? ఐఎంజీ గారికి బ్లడ్ వచ్చింది గెట్ వచ్చింది అంటే నేను లేకనా కెమెరా అక్కడ పెట్టాను ఆలోచిస్తున్నాం అంతే కదా. ఇందులో పెట్టి చచ్చా. ప్రాంక్ ఫెయిల్ అయింది. సో పోనీ యాక్ట్ చేయను, మళ్ళీ కట్ చేసి పెట్టు, యాక్ట్ చేస్తా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? దవడ మీద కొడుతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ నో. సో నేను మూత ఎందుకు తిప్పుకుంటానంటే ఎందుకంటే ఆరెంజ్ లిప్స్టిక్ వేసుకున్నాను కాబట్టి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి. సో మనం ఈరోజు చేయబోతున్నాం. సో బయట ఎండగా ఉంది అని అనుకున్నాను, బట్ వీడియోలో ఎండగా లేదు కాబట్టి తీసేసాను. సో మనం ఈరోజు చేయబోతున్న వీడియో ఏంటి అని అంటే, సో ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ కూడా నేను ఒక న్యూ కలెక్షన్స్తో మేము ముందుకు వచ్చేస్తున్నాను. సో ఈ మంత్ మనం చేస్తున్నాము ఈ వ్లాగ్లో లిప్స్టిక్స్ అండ్ బై హ్యాండ్ బ్యాగ్.